హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో సభ్యులుగా ఉన్న ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగులు చాలా ఏళ్ల నుంచి కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 2014 నుంచి కనీస పెన్షన్ 1000 రూపాయలుగానే ఉంది. అప్పటి నుంచి కనీస పెన్షన్ పెంచాలని కోరుతూనే ఉన్నారు. కానీ ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. ఈపీఎఫ్ సభ్యులు తమ శాలరీ నుంచి ప్రతి నెల 12% చొప్పున పీఎఫ్ ఖాతాకు జమ చేస్తున్నారు. అంతే మొత్తంలో కంపెనీ యాజమాన్యాలు జమ చేస్తాయి. అయితే కంపెనీలు జమ చేసే 12%లో 8.33% ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కి వెళ్తుంది. మిగిలిన 3.67% ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26 బడ్జెట్లో ఈపీఎస్ కనీస పెన్షన్ పెంపుపై ప్రకటన ఉంటుందని ఉద్యోగులు ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ అలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ బడ్జెట్ కి ముందు ఈపీఎస్ 95 పరిధిలోని పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. ఈపీఎస్ కనీస పెన్షన్ 7,500 రూపాయలు పెంచాలని, దాంతోపాటు డియర్నెస్ అలవెన్స్ ఇవ్వాలనే దీర్ఘకాల డిమాండ్పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఆర్థిక మంత్రి భరోసా కల్పించారని ఆ తర్వాత మాట్లాడిన ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ వెల్లడించింది. ఇక సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. ఈపీఎస్ కనీస పెన్షన్లు 1000 రూపాయల నుంచి 7,500 రూపాయలకు పెంచాలని గత 7-8 ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. ఇక దీంతో పాటు డిఏ బెనిఫిట్స్, ఉచిత వైద్య చికిత్స అందించాలని కోరుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.